అందరికీ నమస్కారం. ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర అసెంబ్లీ మా రాష్ట్ర రాజధానిని మేము డిసైడ్ చేసుకున్నాం, మీరు దానికి చట్టబద్ధత కల్పించండి అని ఒక తీర్మానాన్ని చేసి ఇవాళ కేంద్రానికి పంపించింది. ఇది దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి. మామూలుగా అయితే ఒక రాష్ట్ర రాజధానిని ఆ రాష్ట్రమే డిసైడ్ చేసుకుంటుంది, ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా డిసైడ్ చేసుకుంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా డిసైడ్ చేసుకుంది, 2015లోనే డిసైడ్ చేసుకుంది అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని. కానీ దౌర్భాగ్యం కొద్దీ 2019లో అధికారం చేతులు మారిన తర్వాత రాజధానిని కూడా మార్చడానికి ప్రయత్నాలు చేశారు. 3 రాజధానుల కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. అంటే పాలకులు మారిన ప్రతిసారి రాజధాని మారుతుంది అనేది ప్రజల్లో ఒక భయాందోళన క్రియేట్ అయింది. మొత్తానికి అమరావతి వర్సెస్ 3 రాజధానుల మధ్య రగడ దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన అంతా కొనసాగింది. చివరికి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో దిగిపోయిన తర్వాత ఇక్కడ ఒక విచిత్రమైన పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు కదా. 3 రాజధానులు అంటే ఒకటేమో శాసన రాజధాని అమరావతి, అక్కడ వైసీపీకి 1 సీట్ రాలే. కార్యనిర్వాహక రాజధాని అంటే పరిపాలనా రాజధాని వైజాగ్, అక్కడ కూడా వైసీపీకి 1 సీట్ రాలే. అంటే పరిపాలనా రాజధానిగా వైజాగ్ని మారుస్తామన్నా కానీ వైజాగ్ వాళ్ళు 1 సీటు కూడా వైసీపీకి ఇవ్వలే, వైజాగ్ నగర పరిధిలో రాలే. తర్వాత న్యాయ రాజధాని కర్నూలు అన్నారు కదా, కర్నూలులో కూడా వైసీపీకి ఏమీ రాలే, కర్నూలు పట్టణ పరిధిలో. అంటే ప్రజలు తిరస్కరించారు 3 రాజధానుల కాన్సెప్ట్ని. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణాన్ని మళ్ళా చకచకా స్టార్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ వైసీపీ తమ విధానాన్ని, అమరావతి పట్ల తమకున్న కోపాన్ని పదే పదే ప్రదర్శిస్తున్నటువంటి వేళ మళ్ళా రేపొద్దున వాళ్ళు వస్తే రాజధాని మారుస్తారనేటువంటి ఒక భయం రాజధాని కట్టడానికి భూములు ఇచ్చినటువంటి రైతుల్లో కలుగుతున్న సమయంలో ఆ రైతులకు అభయం ఇవ్వటం కోసం, రాష్ట్ర ప్రజల్లో రాజధాని పట్ల ఉన్నటువంటి కన్ఫ్యూజన్ని తొలగించడం కోసం దౌర్భాగ్యం అనాలా, తప్పనిసరి పరిస్థితి అనాలా, వాటెవర్, ఇప్పుడు మొత్తానికి రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి అయితే పంపించింది. అయితే మొత్తంగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఈ తీర్మానం జగన్మోహన్ రెడ్డి గారికి అంకితం. ఎందుకంటే ఈ తీర్మానం చేయాల్సి వచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. మామూలుగా ఇప్పటివరకు నేను చెప్పాను కదా, ఏ రాష్ట్ర రాజధాని కూడా వాళ్ళ రాష్ట్ర రాజధాని డిసైడ్ చేసుకొని పార్లమెంట్ చట్టబద్ధత కోసం తీర్మానాన్ని పంపలే. హైదరాబాదు తెలంగాణ రాజధాని, తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ చేసుకుంది, తెలంగాణ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. పాలకులు ఎవరైనా సరే హైదరాబాదే రాజధాని అనుకుంటారు, అంతేగాని మళ్ళీ దీనికి కొత్తగా పార్లమెంట్ చట్టబద్ధత అనేది ఏమి ఉండదు. అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసుకుంది, కంటిన్యూ చేసుకుంటుంది. తమిళనాడు రాజధాని చెన్నై, అక్కడ ప్రభుత్వం డిసైడ్ చేసుకుంది, రన్నింగ్ చేసుకుంటుంది. పాలకులు మారినా సరే ఒకసారి అన్నాడీఎంకే అధికారంలో ఉండొచ్చు, ఇంకోసారి డిఎంకే అధికారంలో ఉండొచ్చు, కానీ తమిళనాడుకి చెన్నయ్యే రాజధాని. కర్ణాటకలో కూడా అంతే, ఒకసారి కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, ఒకసారి బీజేపీ అధికారంలో ఉంటుంది, కానీ బెంగళూరే రాజధాని. కానీ ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఏంటంటే, అమరావతి రాజధాని అని ఒకసారి డిసైడ్ అయిన తర్వాత కూడా ఇది కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మార్చడానికి ప్రయత్నం చేసిన పరిస్థితి. సరే, ఆ ప్రయత్నాన్ని ప్రజలు తిరస్కరించారు, ఓకే, కానీ అయినా వాళ్ళ విధానంలో, వాళ్ళ ఆలోచనలో మార్పు రాలేదు. ఇవాళ కూడా అమరావతి రాజధాని అని ఒప్పుకోవటానికి ఇష్టం లేక అసెంబ్లీకి కూడా రాలేదు. మొత్తానికి ఈ దేశ చరిత్రలో తొలిసారి పార్లమెంటు చట్టబద్ధత ఒక రాష్ట్ర రాజధానికి అవసరం పడ్డ పరిస్థితి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చింది. కాబట్టి ఇవాళ ఈ తీర్మానాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంకితం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.